మనిషికి క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణ అనేది దానంతటది రాదు, నేర్చుకుంటేనే వస్తుంది. మనిషి జీవించే విధానం, చేసే పనులు, మనము చేయబోయవలసిన పనులు ఒక పద్ధతిగా అందరికీ ఆమోదయోగ్యంగా చేసేటటువంటి పనులను క్రమశిక్షణ అంటారు. క్రమశిక్షణ అనేది జీవితంలో పొద్దున్నే లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానాలు చేసుకోవటం, మన పనులు చేయవలసిన పనులు ఒక పేపర్ మీద రాసుకోవటం, ఒకదాని వెనక ఒకటి చేసుకోవటం, పని అయిపోయిన తర్వాత ఇంకో పనిలోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా క్రమశిక్షణకు నాంది. క్రమశిక్షణ లేని జీవితం నిర్వర్ధకం, నిరర్థాయకం. మనిషి జీవితానికి క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణతో నడవడికను సరిదిద్దుకోవచ్చు, క్రమశిక్షణతో ప్రవర్తనను మార్చుకోవచ్చు, క్రమశిక్షణతో జీవితాన్ని గమ్యం వైపు చేరుకోవచ్చు. కాబట్టి క్రమశిక్షణ అనేది మనిషికి చాలా అవసరం. మన తెలివితేటలు, మన పద్ధతులు, మన అవసరాలు, మన నడవడిక, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా క్రమశిక్షణ మీద ఆధారపడి మనల్ని చూడటంతోనే 10 మంది ఈ వ్యక్తి క్రమశిక్షణ కలవాడు, మంచి పద్ధతి కలవాడు, కాబట్టి ఇతన్ని అందరూ ఆమోదయోగ్యంగా ఉంటాడు అని మెచ్చుకుంటారు. అటువంటి క్రమశిక్షణ కావాలి. 10 మంది మెచ్చుకునే క్రమశిక్షణ మనిషికి అవసరం. క్రమశిక్షణతో ఈ పుస్తకం చదవాలి, ఇన్ని గంటల్లోపు చదవాలి, ఇంత టైంలోపు చదవాలి అని నిర్ణయించుకోవటం, అది క్రమశిక్షణకు నాంది. మనం క్రమశిక్షణగా ఉంటే మన పిల్లలు కూడా క్రమశిక్షణగా ఉంటారు. క్రమశిక్షణ నేర్చుకోవాలి, ఇతరులను చూసి నేర్చుకోవాలి, తనంతట తాను నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కొంత నేర్పాలి, పాఠశాలలో ఉపాధ్యాయులు కొంత నేర్పాలి. ఈ క్రమశిక్షణ రకంగా ఉంటుంది. మనం సమాజంలో, సంఘంలో అడుగుపెట్టినప్పుడు ఎవరిని గౌరవించాలి, ఎలా గౌరవించాలి, ఇలాంటివన్నీ కూడా మనం క్రమశిక్షణతో నేర్చుకుంటాం. క్రమశిక్షణ అనేది దేశానికి క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ, కుటుంబ క్రమశిక్షణ, సాంఘిక క్రమశిక్షణ, విద్యా క్రమశిక్షణ, మత క్రమశిక్షణ, గుడిలో క్రమశిక్షణ, ఇన్ని రకాలైన క్రమశిక్షణలు మనం నేర్చుకోవాలి. ఒక పద్ధతిని ఎంచుకోవాలి, ఒక మార్గాన్ని అనుసరించాలి, ఒక గమ్యాన్ని చేరుకోవాలి. ఇవి క్రమశిక్షణ మూలాలు. క్రమశిక్షణ లేని జీవితం నిరర్థకం, నిరర్థాయకం. మనము ఒక పుస్తకం చదవాలి, రోజు చదవటం అనేది అలవాటు చేసుకోవాలి. పని చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. నడవడిక, మన ప్రవర్తన, వీటిని కూడా అలవర్చుకుంటేనే క్రమశిక్షణలుగా వెలుగుతాం. కాబట్టి క్రమశిక్షణను మనము ఎల్లప్పుడూ పరిశీలిస్తూ, గమనిస్తూ, నిర్ణయిస్తూ ఉండాలి. మనం ఒక్కొక్కప్పుడు మన మనస్సు నిశ్చలముగా ఊబలాట పడుతూ ఉంటుంది. దాన్ని క్రమ పద్ధతిలో పెట్టుకోవటానికి క్రమశిక్షణ చాలా అవసరం. మనము ఈ క్రమశిక్షణ అనేది మనకు తల్లిదండ్రులు ముందు కుటుంబం నుంచి రావాలి. తల్లిదండ్రులు నేర్చుకోవాలి, తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి, చుట్టాల నుంచి నేర్చుకోవాలి, బంధువుల నుంచి నేర్చుకోవాలి, స్నేహితుల నుంచి నేర్చుకోవాలి, తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. అటువంటిదే క్రమశిక్షణ. కాబట్టి క్రమశిక్షణ మనిషికి చాలా అత్యవసరం. కానీ క్రమశిక్షణ లేని జీవితం నిరర్థదాయకం.